In today's class, we are going to see the harmony in family and relationships. And previously, we have seen the harmony in self and body, as well as harmony in nature also. In today's class, we are going to see what are the specific characteristics we need in each and every family should possess. We will see for this class. Please tell me whether my screen is visible or not. Is it visible? I think it's Yes, visible. sir. Okay. Okay. Fine. Thank you. Hmm. These are the foundation values and complete values in human relationships are there are certain basic and important values in maintaining relationships. These values we all know are the backbone of healthy and happy family relations. The feelings, emotions, sentiments and respect all are of real importance. ఏదైనా సరే ఒకరిని అర్థం చేసుకోవటం ఫీలింగ్స్ ఎమోషన్స్ సెంటిమెంట్స్ అండ్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ all these are very important features uh, to have a good bonding among the members in the family. These values led to elimination of friction and establishment of total harmony in relationships ఆన్ లాంగ్ టర్మ్ బేసిస్ అట్లానే ఎక్కువగా యునైటెడ్గా కలిసి ఉండటానికి ఇవన్నీ ఈ రిలేషన్షిప్స్లో ఉన్న ఈ క్వాలిటీస్ మెయింటైన్ చేస్తే ఏంటంటే లాంగ్ టర్మ్ అట్లానే ఆ, ఎటువంటి ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా ఎటువంటి క్వారల్స్ లేకుండా జీవించడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది అనమాట. Values that are important in any relationships are first one is trust or vishwas is the foundational value in relationship to be assured that each human being inherently wants oneself and the other to be happy and prosperous. ఇదేంటంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కూడా ఇన్హరెంట్లీ వాంట్ వన్ సెల్ఫ్ అండ్ వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం అనేది ఉండాలన్నమాట. అండ్ అదర్స్ టు బి హ్యాపీ అండ్ ప్రాస్పరస్. వేరే వాళ్ళు అతను హ్యాపీగా ఉండాలి యాజ్ వెల్ యాజ్ వేరే వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండేలా ఉండాలన్నమాట. వీ హ్యావ్ ట్రస్ట్ ఇన్ ది అదర్. వీఆర్ ఏబుల్ టు సీ ది అదర్ యాజ్ ఏ రిలేటివ్ అండ్ నాట్ యాజ్ అన్ అడ్వర్సిటీ. వాళ్ళు ఒక కాంపిటేటివ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మన రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మన రిలేటివ్స్ని ఒక ఒక మనం మంచి కోరుకునే వ్యక్తిగా చూడాలనమాట. వాళ్ళు ఒక కాంపిటీటర్‌లా చూడటం మంచిది కాదనమాట. వాళ్ళు ఒక మనకొక కాంపిటీటర్‌లాగా, ఒక శత్రువులా చూస్తే ఆటోమేటికల్లీ దట్ రిలేషన్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ అనమాట. అది. నెక్స్ట్ వన్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ మీన్స్ ఇండివిడ్యువల్లీ the sense of individuality is prime object here. This is the first basic step towards respect, that is samana. Once we are recognized that we are individual, then only we can see our self different from others. In other words, respect means సెల్ఫ్ ఎవాల్యుయేషన్. మనం కరెక్ట్గా ఇవాల్యుయేట్ చేసుకోవడం అనమాట. రెస్పెక్ట్ అంటే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ టు బి ఇవాల్యుయేటెడ్ యాజ్ ఐ యామ్. మనం ఎట్లా ఉన్నామో అట్లా మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ అదర్ పీపుల్స్ని కూడా మనం అదర్ రిలేటివ్స్ ఆర్ అదర్ మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ వీ షుడ్ రెస్పెక్ట్ హియర్. In this regard, I am going to tell one small inspiring story. That is, that story name is Be Aware What You Sow, So You Reap. నువ్వు ఏదైతే ఆ, నువ్వు ఏదైతే చిన్న విత్తనం వేస్తావో అదే తర్వాత పెరిగి పెద్ద అవుతుంది అనమాట. వాట్ యు సో యూ రీప్ అనమాట. దట్ మీన్స్ హియర్ సమ్ స్మాల్ స్టోరీ ఈస్ గివెన్. అంటే ఒక ముసలాయన ఉంటాడు అనమాట. ఫ్యామిలీలో ఒక ముసలాయన వాళ్ళ వాళ్ళ కొడుకు, అతని అతని కోడలు, ఒక పిల్లవాడు ఉంటాడు అనమాట. వాళ్ళు డైలీ డైనింగ్ టేబుల్ దగ్గర భోంచేస్తూ ఉంటారు అనమాట. భోంచేస్తూ ఉంటారు వాళ్ళు. అట్లాగా భోంచేసేటప్పుడు ఏంటంటే ఈ ముసలాయన చేతులు వణికిపోతూ ఉంటాయి అనమాట. ఏజ్ మీద ఒక 70+ ఉంటాయన్నమాట. ఆ ఏజ్ మీద ఆయనకి చేతులు అట్లా వణుకుతా ఉంటాయి. అది ఫుడ్ కరెక్ట్‌గా తీసుకోలేరన్నమాట. స్పూన్‌తో తీసుకునేటప్పుడు కొంచెం ఫుడ్ కింద టేబుల్ మీద పడిపోవడం అట్లా అవుతా ఉంటదన్నమాట. ఏదైనా మిల్క్ తాగేటప్పుడు గానీ, ఆ మిల్క్ ఆ టేబుల్ పైన పడిపోవటం, అట్లా స్ప్లిట్ అవ్వటం అట్లా జరుగుతా ఉంటదన్నమాట. జరిగితే వీళ్ళు దాన్ని బాగా సీరియస్‌గా తీసుకుంటారన్నమాట. అతను సన్ను
డాటర్ ఇన్‌లా ఇద్దరు సీరియస్ అయిపోతా ఉంటారనమాట. ఏంటి ఇట్లాగా ఇట్లా తింటున్నారు, ఇట్లా అంతా పాడు చేసేస్తున్నారు. మొత్తం ఫ్లోర్ మొత్తం పాడైపోతుంది. డైనింగ్ టేబుల్ గూడా పాడైపోతుందని జెప్పి వాళ్ళు బాగా ఫీల్ అవుతుంటారనమాట. ఫీల్ అయ్యి ఒకరోజు అది కొంచెం ఎక్కువగా ఎక్కువగా స్పాయిల్ అయిపోద్దనమాట డైనింగ్ టేబుల్ మొత్తం ఒకరోజు. అప్పుడింక వాళ్ళు ఎట్లాగైనా సరే దీన్ని ఎట్లైనా ఫిక్స్ చేయాలి. వి నీడ్ టు డూ సంథింగ్ అని వాళ్ళిద్దరూ అనుకుంటారనమాట. అతని సన్ను, డాటర్ ఇన్ లా. అప్పుడు ఆలోచించి ఆయనకి వాళ్ళు డిన్నర్ చేసే టేబుల్‌కి మూలగా ఇంకొకటి సింగిల్ టేబుల్ వేస్తారనమాట ఆయనకి. సింగిల్ టేబుల్ వేస్తే ఆ సింగిల్ టేబుల్ ఆయన కూర్చొని తింటా ఉంటారనమాట. అప్పుడు తింటా ఉంటే ఒకసారి వాళ్ళు, వాళ్ళు ముగ్గురు కలిసి అక్కడ డైనింగ్ టేబుల్ మీద కలిసి వాళ్ళ అబ్బాయి, వాళ్ళ వాళ్ళ అతని కోడలు, తన బాబు కూర్చొని డైనింగ్ టేబుల్ మీద హ్యాపీగా డిన్నర్ చేస్తుంటారు. ఈయనొక్కడే పాపం సాడ్‌గా కూర్చొని డిన్నర్ చేస్తా ఉంటాడనమాట. అంతా అయిపోయిన తర్వాత ఆయనకేంటంటే వాళ్ళు ఆహ్, నార్మల్ పింగాణీ ప్లేట్స్ వాటిల్లో సర్వ్ చేస్తుంటే అవి పగిలిపోతాయనమాట. ఆయన సరిగ్గా తినపోవటం వల్ల. అయి పగిలిపోవటం వల్ల ఆయనకి ఒక వుడెన్ బౌల్ లాంటిది తయారు జేస్తారు. ఒకటి వుడెన్ బౌల్ పర్చేస్ చేసి ఆయనకిస్తారనమాట. అది కింద పడినా ఏమవ్వదు గదా! అందుకని వుడెన్ బౌల్ ఒకటి ఇచ్చి దానిలో అంతా సర్వ్ చేస్తారనమాట. అంతా ఫుడ్ పెట్టిచ్చి విడిగా ఉన్న టేబుల్ పైన ఆయనకి పెడతారనమాట. పెడితే ఆయన పాపం సాడ్‌గా తింటా ఉంటాడనమాట. అంతకుముందు కొంచెం ఎంతో కొంత హ్యాపీగా తినే అతను అసల అంతగా ఎక్కువ ఫుడ్ తీసుకోడు. సాడ్‌గా చూస్తా ఉంటాడనమాట. తర్వాత అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఫుడ్ తినేసి లేచిన తర్వాత ఆ ముసలాయన కళ్ళల్లో నీళ్ళు కనిపిస్తాయనమాట. టియర్స్ ఇన్ హిస్ ఐస్ అనమాట. అట్ సాట్ ఆహ్, ఆయన ఒక్కడే దూరంగా కూర్చొనుంటాడనమాట. ఒక్కడే కూర్చొని కొంచెం బాధపడుతున్నట్టు చూస్తుంటాడనమాట వాళ్ళు. అప్పుడు చూస్తా ఉంటే వాళ్ళకి ఒక, ఒక చిన్న బాబుంటాడు. ఒక 6 ఇయర్ ఓల్డ్ బాబుంటాడు. ఆ బాబు ఏంటంటే ఆహ్, నెక్స్ట్ డే ఈవినింగ్ కూర్చొని ఒక క్రాఫ్ట్ చేస్తా వుడెన్ క్రాఫ్ట్ చేస్తా ఉంటాడనమాట. చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ "ఏం చేస్తున్నావు బాబు" అంటే, "నేను మీరు తాతయ్యకి వుడెన్ బౌల్ చేశారు కదమ్మా! అట్లనే వుడెన్ బౌల్ ఇచ్చారు కదా! మీకోసం నేను తయారు చేస్తున్నానని" చెప్పి చెప్తాడనమాట. వాళ్ళు దానికి ఏం చెప్పాలో అర్థం కాదు వాళ్ళిద్దరికి. ఆ పేరెంట్స్‌కి. అదే వాళ్ళు బాగా బాగా ఫీల్ అవుతారనమాట. అంటే మనం చేస్తుందే మన అబ్బాయి కూడా మనకి చేస్తున్నాడని చెప్పి వాళ్ళు తెలుసుకుంటారనమాట. మీరు కొన్ని రోజులు అయిన తర్వాత మీరు పెద్దవుతారు కదమ్మా! దానికోసమే నేను తాతయ్యలాగా మీకు కూడా బౌల్స్ 2 తయారు చేస్తున్నాను. ఐయామ్ మేకింగ్ ఏ లిటిల్ బౌల్ ఫర్ యూ అండ్ మామ టు ఈట్ యువర్ ఫుడ్ ఇన్ టు ఈట్ యువర్ ఫుడ్ ఇన్ వెన్ ఐ గ్రో అప్. నేను పెద్దయిన తర్వాత మీకు దానిలో పెడతానని చెప్పి చెప్తున్నాడనమాట. దెన్ ఆహ్, వాళ్ళు వాళ్ళు బాధతోటి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకర్థమైద్ది. వాళ్ళు అట్లాగా కన్నీళ్ళు కారుతాయనమాట వాళ్ళిద్దరికి కూడా వాళ్ళ కళ్ళలో నుంచి. అప్పుడు నెక్స్ట్ వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకర్థమయ్యి, నెక్స్ట్ డే ఈవినింగ్ నుంచి వాళ్ళ ఫాదర్‌ని గూడా తీసుకొచ్చి వాళ్ళ డిన్నర్ టేబుల్ మీద కూర్చోబెట్టి వాళ్ళందరూ కలిసి డిన్నర్ చేయటం మొదలుపెడతారనమాట. అది. దట్ మీన్స్ వాటెవర్ ద డీడ్స్ యూ ఆర్ డూయింగ్ టుడే దట్ విల్ మేక్స్ those seeds becomes the seeds of the future. Those trees that may become trees of good or evil. ఆ ట్రీస్ అనేది ఏంటంటే మనం మంచి మంచి ఆలోచనలు మంచి చేస్తే, మంచి డీడ్స్ చేస్తే మనకి మంచి జరిగిద్ది. అదే మంచి చేయకపోతే బ్యాడ్ చేస్తే బ్యాడ్ ఆటోమేటిక్‌గా మనకి తిరిగి వస్తదన్నట్టు ఈ లిటిల్ స్టోరీ అనమాట. అది. అండ్ ఆహ్, మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ affection. Affection is the feeling of being related to the other. Affection comes when I recognize that we both want to make each other happy and both of us are similar. ఈ ఎఫెక్షన్, లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటేనే ఉంటేనే ఏంటంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు, ఫ్యామిలీలో ఏంటంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏదైనా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు అనుకోండి, ఆ ఎఫెక్ట్ అయినప్పుడు మనం ఫీల్ అవ్వగలగాలి. అది మనకొచ్చిన ప్రాబ్లంలో ఫీల్ అయితేనే మనం వాళ్ళని చక్కగా చూసుకోగలం అనమాట. అట్లా ఫీల్ అవ్వకుండా వాడికి ఫీవర్ వచ్చింది కదా! వాడికి ఏదో వచ్చింది కదా! అని చెప్పి అట్లా వదిలేసి మనం ఏదో దూరంగా అట్లా ఉంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఇన్‌ఫ్లూయెన్స్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఇన్‌ఫ్లూయెన్స్ ఆర్
క్యూర్ దట్ డిసీజ్ వెరీ ఫాస్ట్లీ అనమాట. ఆ ఎఫెక్ట్స్ ఉంటే ఆటోమేటికల్గా వాళ్ళకి ఇంటర్నల్గా హ్యాపీనెస్ ఉంటుంది. ఏదైనా ఏదైనా డిసీజ్ వచ్చినా సరే, ఏదైనా సైకలాజికల్గా డిప్రెస్ అయినా సరే వెంటనే బయటకు రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది కేర్. ద ఫీలింగ్ ఆఫ్ కేర్ ఈస్ ద ఫీలింగ్ టు నర్చర్ అండ్ ప్రొటెక్ట్ ది బాడీ ఆఫ్ అవర్ రిలేటివ్స్. వాళ్ళకి ఒక ఫీలింగ్ ఆఫ్ కేర్ ఇస్తే ఫీలింగ్ ఆఫ్ వాళ్ళని ఆ, వీళ్ళు కేర్ చేస్తున్నారు, మన గురించి పట్టించుకుంటున్నారు, ఒక ప్రొటెక్షన్ మనకుంది అనే ఫీల్ అవటం అనమాట. ఇన్ అదర్ వర్డ్స్, ఏ స్టేట్ ఆఫ్ మైండ్ ఇన్ విచ్ వన్ ఈస్ ట్రబుల్డ్, వర్రీ, యాంగ్జైటీ ఆర్ కన్సర్న్ ఈస్ కాల్డ్ కేర్. ఏదైనా వేరొకరికి ఏదైనా హాని జరిగినా సరే, ఏదైనా సమ్ స్మాల్ ప్రాబ్లం వచ్చినా సరే, అది మనలా ఫీల్ అయ్యి మనలా కొంచెం తల్లడిల్లి వాటికి ఒక సొల్యూషన్ చూపించగలగటం అనమాట. అది దట్ పొజిషన్ ఈజ్ నోన్ యాజ్ కేరింగ్. గైడెన్స్. The feeling of ensuring right understanding and feeling. Please mute your audio. Guidance. The feeling of ensuring right understanding and feelings in the other, that means relatives, is called guidance. We understand the feeling of self for right understanding and feelings. We also understand that the other is similar to me. వేరొకళ్ళు కూడా మనలాంటి వాళ్ళే అని చెప్పి ఆ, ఒక ఒక ఫీలింగ్ తెచ్చుకొని వాళ్ళకు కూడా ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్ గైడెన్స్ ఇవ్వాలన్నా సరే, ఏదైనా ఏదైనా తప్పుదోవలు వెళ్ళిపోతుంటే వాళ్ళని మంచి మంచి మార్గంలో పెట్టడం అట్లా చేయాలన్నమాట. అది మన 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 వాళ్ళు అనుకుంటే అట్లా చేస్తాం ఆటోమేటిక్గా. We also understand that the other is similar to me in his or her family of natural acceptance, desire of wanting continuous happiness, and the program of living in harmony at all the four levels that is given here. That means next one, reverence. Reverence, the feeling of acceptance of excellence in the other is called reverence. ద ఫీలింగ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎక్సలెన్స్. వేరొకరి నుంచి వాళ్ళు ఏదైనా మంచి చేస్తే వాళ్ళు ఉన్న గుడ్ క్వాలిటీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయటం అనమాట. ఇన్ ద అదర్స్ ఈస్ కాల్డ్ రివరెన్స్ హియర్. వెన్ వీ సీ దట్ ద అదర్స్ హ్యాస్ అచీవ్డ్ దిస్ ఎక్సలెన్స్, which means to understand and to live in harmony at all the levels of living, ensuring కంటిన్యూటీ ఆఫ్ హ్యాపీనెస్. ఇట్లా ఇట్లా ఉంటే వేరొకరిని వాళ్ళు చక్కగా ఉన్నారు, వాళ్ళని యాక్సెప్ట్ చేయగలిగితే వీ కెన్ లివ్ వెరీ 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 గుడ్ సిచ్యువేషన్, అండ్ ది కంటిన్యూస్ హ్యాపీనెస్ ఈస్ గోయింగ్ టు బి మెయింటైన్ ఇన్ ది ఫ్యామిలీ, అండ్ ద ఫీలింగ్ ఆఫ్ harmony will be there in our family. We have the feeling of reverence for him or herself should be maintained. Next one is glory. Each one of us wants to live with continuous happiness and prosperity. Each one of us has the similar faculty of acceptance. Natural acceptance has the same goal and program, and we have the same potential to realize this. Glory is the feeling for someone who has made efforts for excellence. ఆ గ్లోరీ అనేది ఏంటంటే వేరొకళ్ళు చక్కగా బాగా జీవించడానికి హెల్ప్ చేయటం లాంటిది అనమాట. ఫీలింగ్ ఆఫ్ సమ్వన్ హూ హ్యాస్ మేడ్ ఎఫర్ట్స్ ఫర్ ఎక్సలెన్స్. ఎక్సలెన్స్ ఏదైనా సరే బాగా బాగా వాళ్ళకి ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ కోసం అన్ని సదుపాయాలు సరిగ్గా సమకూర్చడం కానీ అట్లాంటివి అనమాట. దాన్ని ఎక్సలెంట్గా ఉండేలా, మన ఫ్యామిలీ ఎక్సలెంట్ పొజిషన్ ఉండేలా చేయటం కూడా. ఎగ్జాంపుల్ మన ఫాదర్ని తీసుకుంటే, మన ఫాదర్ ఏంటంటే మనకు అన్ని ఫెసిలిటీస్ బాగా అందుతుందా లేదా చూసి మనకి ప్రాపర్గా అన్ని ఎక్సలెంట్గా ఉండేలా చూసి ఇవ్వటం ఇవ్వటం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. దట్ వీ కెన్ కాల్ దిస్ యాజ్ గ్లోరీ హియర్. Gratitude. Gratitude is the feeling of acceptance for those who have made efforts for my excellence. Gratitude is an emotion that occurs after people receive help, depending on how they interpret the situation. గ్రాటిట్యూడ్ అంటే మనం ఏదైనా హెల్ప్ తీసుకున్నాం అనుకున్నాం, ఆ హెల్ప్ తీసుకున్న తర్వాత మనకు వచ్చే ఫీలింగ్నే గ్రాటిట్యూడ్ అనమాట. దానికి ఏంటంటే అది హెల్ప్ తీసుకొని చాలామంది నవ్వే డేస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హెల్ప్ తీసుకొని అవతల వాళ్ళని చాలా చులకనగా చూస్తాం మొదలు పెడుతున్నారు అనమాట. అట్లా కాదనమాట. వాళ్ళకి గ్రాటిట్యూడ్గా వాళ్ళకి ఒక బౌండ్ అయి ఉండాలన్నమాట. వాళ్ళు మనకు హెల్ప్ చేశారు, వాళ్ళు దానికి మనం వాళ్ళకి ఏదో ఒకటి ఫ్యూచర్లో హెల్ప్ చేయాలన్నట్టు ఉండాలి. కానీ చేసాడులే, వాడు చేశాడు, మనం తీసుకున్నాము, అయిపోయింది అన్నట్టు ఉంటున్నారు అనమాట. ఇప్పుడు డిటాచ్డ్గా ఉంటున్నారు అనమాట. అట్లా ఉంటే ఏంటంటే ఆటోమేటికలీ దోస్ రిలేషన్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి మెయింటైన్డ్ లైఫ్ లాంగ్ అనమాట.
అట్లా ఉంటే ఏంటంటే మెటీరియలిస్టిక్గా అయిపోద్ది అనమాట. ఈ గ్రాటిట్యూడ్ మన లైఫ్లో ఉండాల్సింది. మ్యాక్సిమం గ్రాటిట్యూడ్ ఉన్న పీపుల్ చాలా బాగా హ్యాపీగా కూడా ఉంటారు అనమాట. లైఫ్ లాంగ్ మనం ఈ గ్రాటిట్యూడ్తో ఉండాలి. మనకు వచ్చే ఏదైనా సరే ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ మనకి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ లవింగ్ అండ్ కేరింగ్ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ అవర్ సొసైటీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ డివోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో ఏదొచ్చినా సరే మనకి దానికి ఆహ్, ఆహ్, ఆ గ్రాటిట్యూడ్ అనేది ఉండాలనమాట ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్‌లో. అది ఉంటేనే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ హ్యాపీ లైఫ్ అనమాట. అది. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ ఈజ్ లవ్. Love is the emotion of a strong affection and personal attachment. In other words, love is a feeling of warm personal attachment or deep affection as for a parent, child, or a friend. This feeling or value is also called the complete value, since this is the feeling of relatedness to all the human beings. It starts with identifying that one is related to the other human being, the feeling of the affection here, and it slowly expands to the feeling of being related to all the human beings. We need to find out in ourselves and implement. Without implementation, one cannot think of a strong family relation here. ఫర్ ఎగ్జాంపుల్ లవింగ్ మీన్స్ ఓన్లీ ఇప్పుడేంటంటే మన ఫిలిమ్స్‌లో చూపిచ్చే లవ్ కాదమ్మా. యాక్చువల్‌గా ఏంటంటే మనం మన ఫ్యామిలీతో ఎంత లవబుల్‌గా ఉంటున్నాం. ఎంత వాళ్ళు చెప్పిన దానికి మనం ఎంత వాళ్ళు ఏదైనా ఇన్‌స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్‌స్ట్రక్షన్ ఎంత చేస్తున్నాం. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎంత ఇస్తున్నాం. వాళ్ళకి రెస్పెక్ట్ ఎంత ఇస్తున్నాం. వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫ్యామిలీలో నువ్వు ఎమోషనల్‌గా బాండింగ్ తోటి ఉంటే ఆటోమేటిక్‌గా లవ్ ఈస్ గోయింగ్ టు ఫ్లరిష్ ఇన్ అవర్ ఫ్యామిలీ. అప్పుడు వేరొకళ్ళని కూడా మనం అదే ఫీలింగ్‌తో చూడటానికి స్కోప్ ఉంటదనమాట. నీ ఫ్యామిలీలో లవ్ అండ్ ఎఫెక్షన్ సరిగ్గా లేకుండా నువ్వు వేరొకళ్ళని చూడటం అనేది హైలీ ఇంపాసిబుల్ అనమాట. అందుకని ఫస్ట్ మనం మన ఫ్యామిలీలో లవ్ అండ్ ఎఫెక్షన్ అప్రోప్రియేట్‌గా ఉండేలా చూసుకోవాలనమాట. అక్కడ ఏదైనా మిస్ అయితే దాన్ని మనం కోపప్ చేసుకొని దాన్ని బిల్డప్ చేసుకునేలా చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ బాండింగ్ సరిగ్గా ఉండేలాగా ఆ ఫ్యామిలీలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటే ఫాదర్, మదర్ బాండింగ్ ఎలా ఉంది? ఏంటి? ఎందుకు మిస్‌లీడ్ అవుతుంది? ఏంటి? అనేది తెలుసుకోగలిగితే వీ కెన్ మేక్ దిస్ బాండింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీ యాస్ వెల్ యాస్ ఇట్ విల్ లీడ్స్ టు ది బాండింగ్ ఇన్ ది రిలేటివ్స్ అక్రాస్ ది రిలేటివ్స్ యాస్ వెల్ యాస్ ఇన్ ది సొసైటీ ఆల్సో. ఫస్ట్ మనకి అన్ని సదుపాయాలు కరెక్ట్‌గా ఉంటే అది ఆటోమేటికల్లీ వీ కెన్ గివ్ దట్ అమౌంట్స్ ఆఫ్ లవ్, ఎఫెక్షన్ అండ్ కేరింగ్ కెన్ బి గివెన్ టు ది సొసైటీ ఆల్సో. అది. ఫిలిమ్స్‌లో చూపిచ్చే అదేంటంటే సెల్ఫిష్ లవ్ అని చెప్పొచ్చనమాట. అదేంటంటే జస్ట్ అది ఫిలిమ్స్ వరకే బావుంటది. రియాలిటీకొచ్చేటప్పటికి అంతేం ఉండదనమాట నార్మల్లీ. హ్మ్. నెక్స్ట్ వన్. Difference between the foundation values and complete values in human relations. In that difference between the respect and the differentiation. Respect ki differentiation ki కొంత difference ఉంది. అది ఇది this is the difference. These are the points given in respect is right evaluation. Respect అనేది గౌరవం అనేది రైట్ ఇవాల్యుయేషన్. కరెక్ట్‌గా ఏం చేయాలి ఏంటి అనేది అర్థం చేసుకోవటం అనమాట రైట్ ఇవాల్యుయేషన్. డిఫరెన్షియేషన్ ఈస్ ద ల్యాక్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ రెస్పెక్ట్. డిఫరెన్షియేషన్ అనేది కరెక్ట్‌గా అర్థం చేసుకోకపోవటం అనమాట. ల్యాక్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఫర్ అదర్స్ ఈస్ జనరేటెడ్ బై right evaluation and understanding, which lead to fulfillment in relationships. This further created as a sense of respect among people. వేరొకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోవడంలోనే మనకి ఆటోమేటిక్గా బై డైరెక్షనల్ ఒకళ్ళకొకళ్ళు రెస్పెక్ట్ ఉన్నట్టు అనమాట, గౌరవం ఇచ్చుకుంటున్నట్టు అనమాట. వేరొకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మనం అండర్స్టాండ్ చేసుకోగలిగితే కరెక్ట్గా అప్రోప్రియేట్గా. నెక్స్ట్ వన్, ద డిఫరెన్షియేషన్ కెన్ బి టేకెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జెండర్ బయాస్, జనరేషన్ గ్యాప్. జెండర్ బయాస్ మీన్స్ అమ్మాయిని ఒకలా ట్రీట్ చేయటం, అబ్బాయిని ఒకలా ట్రీట్ చేయటం అట్లా ఉండదనమాట. ఎవరైనా సరే ఈక్వల్గా ఇద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేస్తే దట్ ఈస్ దట్ మీన్స్ వీఆర్ రెస్పెక్టింగ్
బోత్ ద పీపుల్ అని అర్థం అనమాట. అది జనరేషన్ గ్యాప్. ఏదైనా జనరేషన్ గ్యాప్ ఉంటే కొంతమంది నౌ ఏ డేస్ కుర్రవాళ్ళని తీసుకుంటే కొంచెం ఏజ్డ్ పీపుల్ని కొంచెం సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వకపోవటం అట్లా చేస్తుంటారు అనమాట. ఆ జనరేషన్ గ్యాప్ వల్ల కూడా అట్లా అట్లా ఉండకూడదు అనమాట. వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇవ్వాల్సిందే అనమాట. అది నెక్స్ట్ వన్ ఈజ్ క్యాస్ట్ స్ట్రగుల్. కొంతమంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు లోవర్ క్యాస్ట్ వాళ్ళని కొంచెం తక్కువగా చూడటం అట్లాగా ఆ డిఫరెన్షియేషన్ వల్ల పవర్ ప్లే అండ్ డామినేషన్. ఏదైనా ఏదైనా పవర్లో ఉన్నప్పుడు ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినిస్టర్ కానీ వేరొక వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఆ పవర్లో ఉన్నప్పుడు ఏంటంటే వేరొకరికి ఏమీ ఏమీ గుర్తుండదు అనమాట. వాళ్ళకి ఇంకా ఆ పవర్ని చూసుకొని ఆ మినిస్టర్ అవటం వల్ల దాన్ని దాన్ని అది శాశ్వతం అనుకుంటా ఉంటారు అనమాట. ఆ డామినేషన్లోనే వేరొక పీపుల్ని డామినేట్ చేయటం, వేరొకరికి ఏదైనా సాఫీగా వెళ్తున్న లైఫ్ని కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం అట్లాంటివి చేస్తుంటారు అనమాట. అది అదేంటంటే అది ఎట్లా ఉంటుందంటే ఐ వుడ్ లైక్ టు గివ్ సమ్. అదేంటంటే ఒక ఇన్స్పైరింగ్ పాయింట్, ఒక చిన్న స్టోరీ లాంటిది, ఒక చిన్న పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మినిస్టర్స్ వాళ్ళందరూ ఏంటంటే ఒక తెలివి తక్కువ మినిస్టరు ఆర్ మూర్ఖులు అయి ఉంటే వాళ్ళు ఈ లక్షణాలు ఉండేవి అనమాట. వాళ్ళకి ఏంటంటే గర్వం ఎక్కువగా ఉంటుంది, చెడు మాటలు మాట్లాడే నైజం ఉండిద్ది, మొండి పట్టుదల ఉంటుంది అనమాట ఎక్కువగా ఏంటంటే మళ్ళీ ఏదైనా సరే అప్రియంగా మాట్లాడతారనమాట. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చింది మాట్లాడేస్తుంటారు. వాదించటం, ఎదుటి వాళ్ళు చెప్పిన దాన్ని వ్యతిరేకించటం, దాన్ని కాదనటమే లక్ష్యంగా పెట్టుకోవటం. దీస్ ఆర్ ది మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఏ బ్యాడ్ పీపుల్ ఆర్ ది బ్యాడ్ లీడర్ క్వాలిటీస్ అనమాట. గర్వం ఎక్కువగా ఉండటం, చెడు మాటలు వినటం, మొండి పట్టుదల, అప్రియంగా మాట్లాడటం, వాదించటం, ఎదుటి వాళ్ళు చెప్పింది వ్యతిరేకించటం, వాడు చెప్పింది నేనెందుకు వినాలి అని ఈగోయిస్టిక్ ఫీలింగ్ ఎక్కువగా ఉండటం, దాన్ని కాదనటమే లక్ష్యంగా పెట్టుకోవటం. ఏదైనా మంచి చెప్పినా, చిన్నవాళ్ళు చెప్పినా సరే మంచి చెప్పారనుకోండి, వీ షుడ్ యాక్సెప్ట్ దట్ అనమాట. మనం అది యాక్సెప్ట్ చేయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఇన్ దిస్ రిగార్డ్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక వ్యక్తిని తీసుకుంటే, ఇట్లాంటి మినిస్టర్ని తీసుకుంటే, ఒక మినిస్టర్ కానీ ఒక పొలిటీషియన్ని తీసుకుంటే, ఒక పొలిటీషియన్స్కి మనం ఈ ఫీచర్స్ని ఎక్కువగా చూడగలం అనమాట. అందుకని నేను ఇన్ దిస్ ఆన్ దట్ కాంటెక్స్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఒక పొలిటీషియన్, ఒక యంగేజ్ ఉన్న పొలిటీషియన్ అనుకుందాం. ఒక యంగేజ్ ఉన్న పొలిటీషియన్ అతను ఆ ఏజ్లో ఏంటంటే ఏదైనా చేయగలను, ఏదైనా చేసేయగలను అని చెప్పి ఆ భ్రమలో ఉంటారు అనమాట ఎక్కువ. దానిలో ఆ యంగేజ్లో ఏంటంటే చాలా ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి కాబట్టి వాడిని అసలు పట్టుకోలేము అనమాట. అట్లా రెండవది ఏంటంటే ఎక్కువగా అవసరాన్ని మించిన ఎక్కువగా డబ్బు ఉందనుకోండి, ఎక్కువగా ధన సంపత్తి ఎక్కువగా ఉంటే అతను ఆ ఫీచర్ కూడా యాడ్ అయిందనుకోండి, దానికి ఎంగేజ్ ప్లస్ ఎక్కువగా డబ్బు రావటం అనమాట. ధన సంపత్తి ఎక్కువగా ఉండటం, దానికి తగ్గట్లుగా పవర్ రావటం, అధికారం ఎక్కువగా ఉన్నా సరే మ్యాటర్. అవన్నీ ఆ మూడు వస్తాయి. యాజ్ వెల్ యాజ్ నాలుగవది ఏంటంటే అతనికి ఏం చెప్పినా సరే ఆలోచన శక్తి కోల్పోవటం అనమాట. అవివేకిగా ఆలోచించటం, ఇవి మొత్తం అనమాట. ఈ 4 ఫీచర్స్ యంగేజ్లో ఉండటం, బాగా డబ్బు రావటం, మూడవది ఏంటంటే పవర్ ఇచ్చామనుకోండి, పవర్ రావటం, మళ్ళీ ఒక ఒక కంపోజ్డ్గా ఒక 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 కంపోజ్డ్గా డెసిషన్ మేకింగ్ లేకపోవటం అనమాట. అవివేక్గా ఆలోచించటం అనమాట. ఆలోచన జ్ఞానం లేని వ్యక్తిగా ఉండటం. ఈ 4 ఫీచర్స్ ఒక వ్యక్తిలో ఉన్నాయనుకోండి, ఇంకా చెప్పక్కర్లేదనమాట. దట్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు డెమాలిష్ ది ఎంటైర్ సొసైటీ అనమాట. ఎంటైర్ సొసైటీ. కొంతమంది ఏంటంటే ఎంగేజ్లో ఉన్నప్పుడు ఒక 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 వ్యక్తిని చూసినప్పుడు ఏంటంటే ఇంత ఎంగేజ్లోనే ఇంత ఇంత పవరు, ఇంత ఇంత డబ్బు వచ్చింది, ఇంత ఎంత కమాండింగ్గా మాట్లాడుతున్నాడు, ఇది అది అనుకుంటుంటారు అనమాట. యాక్చువల్గా పెద్దవాళ్ళకు తెలుస్తుంటుంది అది వాట్ అతను మాట్లాడే మాట అతను హార్ట్ నుంచి వస్తుందో, అతని నోటి నుంచి వస్తుందో సరిగ్గా చెప్పగలరు అనమాట. అది ఓన్లీ జస్ట్ ఓట్స్ సేక్ ఉంటాయి అనమాట. ఇప్పుడు వచ్చే యంగ్ పీపుల్ మాటలు కానీ, ఏదైనా చేతలు కానీ అట్లా కాదు. వీ షుడ్ కమ్ అక్రాస్ ఏజింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఏదైనా సరే ఎక్స్పీరియన్స్తో మాట్లాడే మాటే కంపోజ్డ్గా ఉంటుంది. దే కెన్ డూ మోర్ థింగ్స్ అనమాట. అది. అండ్
కమ్యూనల్ వైలెన్స్ అనమాట. కమ్యూనల్గా ఏదైనా కమ్యూనల్ వైలెన్స్ హాని చేయటం. డిఫరెంట్ కమ్యూనిటీస్ ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక కమ్యూనిటీ వాళ్ళని ఎక్కువగా చూడటం, ఇంకొక కమ్యూనిటీ వాళ్ళని వాళ్ళకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ సమ్ స్ట్రగుల్స్ క్రియేట్ చేయటం, వాళ్ళని కొట్టడం కానీ అట్లాంటివి చేస్తుంటారనమాట. క్లాష్ ఆఫ్ రేస్, రిలీజన్, డిఫరెంట్ క్లాషెస్ రావచ్చు అనమాట. అదేంటంటే విత్ రెస్పెక్ట్ టు రిలీజన్ among the Hindus, Christians, among Christians and Muslims, like that we may come across these clashes in the society also. Class struggles, higher class and upper class struggles. This lead to the escalation in the problems of society, which further lowers the respect shown to others in society. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మన సొసైటీలో ఈ డిఫరెన్సెస్ ఉంటే ఆటోమేటికలీ రెస్పెక్ట్, అండర్స్టాండింగ్ నేచర్ పీపుల్లో లేకపోతే, వేరొకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అర్థం కాకపోతే ఆటోమేటికలీ ఆల్ దీస్ వీ కెన్ కమ్ అక్రాస్ ఆల్ దీస్ డిఫరెన్షియేషన్ ఇన్ అవర్ సొసైటీ. దట్ ఈస్ జెండర్ బయాస్, generation gap, caste struggle, power play, communal violence, clash of race, religion, etc. These are the things we can come across in our daily life. And some more differences is given here. Differentiation based on sex or gender, issue of women rights and women protesting and demanding for equality in education, in jobs, and in people's representation. People are insecure and afraid of one another based on their gender. యాక్చువల్గా ఏంటంటే మన మన ఆంధ్రాలో తీసుకుంటే కొంచెం బయాసింగ్, జెండర్ బయాస్ లేనట్టే చెప్పాలి. ఈక్వల్గానే చూస్తాం అనమాట. లేడీస్ని చాలా చాలా మామూలుగానే, నార్మల్గానే చూస్తాం అనమాట. అదే కొన్ని నార్త్ సైడ్ కొన్ని కొన్ని ఏరియాస్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళు ఉమెన్ని చాలా క్రిటిసైజ్ చేస్తారు. చాలా వాళ్ళకి అందాల్సిన ఫలితాలు కూడా మ్యాక్సిమం ఇవ్వరమ్మ. అదేంటంటే మన నార్త్ ఇండియన్ సైడ్ ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకుంటే, ఉత్తరప్రదేశ్లో అసలు లేడీని చాలా తక్కువగా చూస్తారనమాట. అక్కడ అక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళకు ఉండాల్సిన రైట్స్ ఏంటి, వాళ్ళని అసలు వాళ్ళకి మినిమం రెస్పెక్ట్ ఇవ్వటం అవి కూడా ఏమీ ఉండదన్నమాట. దే ఆర్ గోయింగ్ టు డిగ్రేడ్ ఆల్ దేర్ రైట్స్ యాజ్ వెల్ యాజ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు బి ప్రొటెక్టెడ్ ఇన్ ఎవ్రీ. అది ప్రొటెక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది నార్త్ ఇండియాలో మీరు అబ్జర్వ్ చేస్తే. మోర్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ వీఆర్ గోయింగ్ టు కమ్ అక్రాస్ దిస్ జెండర్ బయాస్ కేసెస్ చాలా ఉంటాయి అన్నమాట నార్త్ ఇండియాలో. Differentiation based on race. There are many movements and protect against racial discrimination and demands for equality, racial attacks, movement against caste discrimination has people living in fear of such racism, racist attacks, casteism and discrimination. ఇదేంటంటే ఇప్పుడు ఇప్పుడు లేదు కానీ, ఇప్పుడు అంతగా ఈ రేసిస్ట్ అటాక్స్ అవి లేవు కానీ, మనం మొన్న రీసెంట్గా చెప్పాలంటే యుఎస్లో ఒక బ్లాక్ పర్సన్ని ఫ్లాయిడ్ని చంపేశారు కదమ్మా. అప్పుడు ఆ రేసిస్ట్ అటాక్స్ మనం చూసాం న్యూస్లో. అది బ్లాక్స్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పి వచ్చింది కదా. అది ఇక్కడ డిఫరెన్షియేషన్ బేస్డ్ ఆన్ రేషియల్ స్ట్రగుల్స్ కింద చెప్పచ్చు అనమాట. అది differentiation based on age, that is protests and movements demanding for equal rights for children on one hand and for rights for elderly people on the other hand. జనరేషన్ గ్యాప్ అనమాట. అదేంటంటే యంగ్ పీపుల్ రైట్స్ని, యంగ్ పీపుల్ ఒక రైట్స్ కావాలంటారు, అట్లానే ఏజ్డ్ పీపుల్ ఒక రైట్స్ కావాలంటారు అనమాట. దానివల్ల క్లాషెస్ రావడానికి కూడా ఆస్కారం ఉందన్నమాట. వాళ్ళ ఓల్డ్ ఏజ్ పీపుల్కి మాకు 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 ఎక్కువ డిమాండ్స్ ఉన్నాయి, ఆ డిమాండ్స్ని మీరు ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఎక్కువగా అడగటం, గవర్నమెంట్స్ని అడగటం. వాళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేశారనుకోండి, సపోజ్ దాన్ని ఫుల్ఫిల్ చేస్తే యంగ్ పీపుల్ మాకు ఈ డిమాండ్స్ ఉన్నాయి, మావి ఫుల్ఫిల్ చేయండి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకైనా ఇన్ని 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 ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఇన్ని సబ్సిడీస్ ఇస్తున్నారు ఓల్డ్ ఏజ్ పీపుల్కి అని చెప్పి వాళ్ళిద్దరికి కూడా డిఫరెన్సెస్ రావచ్చు అనమాట. అట్లాగా differentiation based on wealth, class struggle and movements to do away with class differentiation. Many people suffer from a lack of self-esteem and some even committing suicide అనమాట. అంటే అప్పర్ క్లాస్ పీపుల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు, లోవర్ క్లాస్ పీపుల్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు అట్లా ఫీల్ అయ్యి కొంతమంది ఇంట్రావర్ట్ పీపుల్ ఉంటే మనకు అందాల్సిన ఫలితాలు సరిగ్గా అందట్లేదు అని చెప్పి ఫీల్ అయ్యి వాళ్ళు ఏదో ఒకటి చేసుకోవడానికి తన సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్లోకి వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళు సూసైడల్గా అటెంప్ట్ కూడా చేయొచ్చు అనమాట. అది నెక్స్ట్
differentiation based on post, that means protest against high-ended government officials at the level of the individual leads to the depression here. ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ హైయర్ అఫీషియల్ ఉన్నాడు, అతని కింద పనిచేసే వ్యక్తిని ఎక్కువగా తనకున్న పవర్ తోటి హెరాస్ చేస్తాడు అనుకున్నాం. ఎక్కువగా హెరాస్ చేసినా సరే ఇట్ ఈస్ గోయింగ్ టు బి affect that individual self respect, and it is going to అతను ఏంటంటే బాగా హ్యూమిలేట్ అవుతాడు అనమాట. హ్యూమిలేట్ అయ్యి అతను నాకెందుకు ఇట్లా ఎందుకు ఈ అఫీషియల్ ఎట్లా నన్ను బాగా టార్చర్ చేస్తున్నాడు, ఇతను ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి కొంచెం బాగా ఫీల్ అవడం. కానీ వాళ్ళు అట్లాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీని అట్లా చేస్తున్నాడు అనుకోండి, తర్వాత ఇంకొక ఎంప్లాయీ అట్లా పెంచుతున్నాడు అనుకోండి, ఆ పరిధి పెంచుతూ ఉంటే ఆటోమేటికలీ అమాంగ్ దట్ ఎంప్లాయీస్ ఆ అఫీషియల్ మీద ఏంటంటే ఒక ఎవర్షన్ అనేది ఏర్పడిద్ది అనమాట. ఆటోమేటికలీ అట్లా అక్యుములేట్ అయ్యి వన్ ఫైన్ డే దే ఆర్ గోయింగ్ టు రివోల్ట్ అగేన్స్ట్ హిమ్ అనమాట. అప్పుడు అది మొత్తం కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మాకు ఇట్లా అన్యాయం జరుగుతుందండి, ఆ పర్టికులర్ పర్సను మా వర్క్స్ని మమ్మల్ని ఇండివిజువల్గా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మా వర్క్స్ని మమ్మల్ని సరిగ్గా చేసుకొనివ్వట్లేదు అని చెప్పి మేము ఆ వర్క్లు చేయట్లేదు, యాజ్ వెల్ యాజ్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద డిప్రెషన్ అని కూడా చెప్తారనమాట. అది కూడా ఉంటుంది అనమాట. దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఇన్ ద పోస్ట్ అనమాట. అందుకని మనకి ఎంత పెద్ద పోస్ట్లో ఉన్నా సరే మనం డౌన్ టు ద ఎర్త్ ఉంటే ఆటోమేటికల్లీ ఎవ్రీ వన్ ఈజ్ గోయింగ్ టు లైక్ యూ యాజ్ వెల్ యాజ్ రెస్పెక్ట్ యూ. అందుకని మనకు పోస్ట్ హై ఎండ్లో ఉన్నామని చెప్పి బాగా గర్వంగా ఉండాల్సిన పని లేదనమాట. జస్ట్ వీ మస్ట్ బి ఒబీడియంట్ అండ్ వీ మస్ట్ బి ఆ గ్రాటిట్యూడ్ అనేది ఉండాలన్నమాట. అదే ఇక్కడ ఇంపార్టెంట్. మనకి ఇది మొత్తం ఇచ్చింది దేవుడు, ఆయనకి నాదేమీ లేదన్నట్టు ఉంటే ఆటోమేటికల్గా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ ఫ్రూట్ఫుల్ లైఫ్ అనమాట. అలా ఉండాలి. కానీ ఏదో మనకి అధికారం వచ్చింది కదా అని చెప్పి విర్రవేగటం అది టెంపరీ థింగ్ అనమాట. అది ఆటోమేటికల్లీ టెంపరీ థింగ్. ఇట్ ఈస్ ఆ పోస్ట్ అనేది మనం ఆ పోస్ట్ నుంచి వేరే పోస్ట్కి వెళ్ళచ్చు, వేరే వాళ్ళు ఆ పోస్ట్లోకి రావచ్చు, అట్లా కూడా జరుగుతుంది అనమాట. ఇట్ మే కమ్. అందుకని ఇప్పుడు ఒకలా ఉండటానికి ట్రై చేయాలి. డిఫరెన్షియేషన్ బేస్డ్ ఆన్ ఇజమ్స్, దట్ ఈస్ ఫైట్స్, టర్మాయిల్, టెర్రరిజం అండ్ వార్, people converting from one ism to another ism in order to able to get more రెస్పెక్ట్ అనమాట. అంటే ఒక లో ఎండ్ రిలీజన్ ఉందనుకుందాము, లో ఎండ్ రిలీజన్ ఉంటే ఆ రిలీజన్లో నుంచి కొంచెం ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్న రిలీజన్లో కన్వర్ట్ చేయటం అట్లా చేస్తుంటారు అనమాట. అది కూడా ఇది ఇజం కాన్ఫ్లిక్ట్స్ అనమాట. కొంతమందిని వేరొక రిలీజన్లో ఉన్న వాళ్ళని డామినేటింగ్ రిలీజన్లో కన్వర్ట్ చేసేయటం అట్లా చేస్తుంటారు అనమాట. దిస్ ఈస్ that problem may come across here, that is it may leads to terrorism, fights or wars also. In some countries it may leads into the wars position also. Next one, differentiation based on sects here. Countless religions and sects, and each sect has its own movement to ensure that there is no discrimination against people. అంటే ఏదైనా సెక్టార్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి, ఒక సెక్టార్ ఆఫ్ రిలీజన్ ఫాలో అయ్యే పీపుల్ ఉంటే వాళ్ళకి ఏం చేయాలంటే అందరూ ఈక్వల్ అన్న భావన క్రియేట్ చేస్తే కానీ వాళ్ళు వేరొక రిలీజన్ కానీ వేరొక ఫీలింగ్ కానీ తెచ్చుకోరు అనమాట. అది మనల్ని తక్కువగా చూస్తున్నారు, మనం ఈ రిలీజన్లో ఉండకూడదు, వేరే రిలీజన్కి వెళ్ళాలి అని చెప్పి ఆ ఫీలింగ్ వచ్చిందంటే ఆటోమేటికలీ ఆ రిలీజన్లో ఫాలో అవుతున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ సరిగ్గా లేనట్టు అనమాట. ఇండైరెక్ట్లీ వేరొక రిలీజన్కి వెళ్ళిపోతే అంతే కదా. అందుకని దానికి సమయానుకూలంగా వాటిల్లో రిస్ట్రిక్షన్స్ లేకుండా అందరూ వచ్చి ఆ రిలీజన్ని ఫాలో అవ్వగలిగే ఒక ఆ రిలీజన్లా చేస్తే ఏంటంటే ఆటోమేటికల్లీ ఎవ్రీవన్ కెన్ ఫాలో దోస్ రూల్స్ అండ్ కెన్ ఇంప్లిమెంట్ దేర్ స్ట్రక్చర్ ఆఫ్ రూల్స్ ఆల్సో. There is no countless religions and sects, and each sect has its own movement of ensure that there is no discrimination against people of their belief, demands for special provisions in jobs and in education also.
అంటే ఈ రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమందికి వాళ్ళు తక్కువ తక్కువ రీజన్ నుంచి వచ్చారనుకోండమ్మా, వాళ్ళకి రిజర్వేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ, ఎస్సీ, బీసీ పీపుల్కి కొంచెం ఫైనాన్షియల్గా కానీ కొంచెం సొసైటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తారు. హై ఎండ్ ఫస్ట్ నుంచి హై ఎండ్లో ఉన్న పీపుల్కి ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి దే ఆర్ హ్యావింగ్ ఫైనాన్షియల్లీ దే ఆర్ స్టేబుల్ అండ్ ఎకనామికల్లీ స్టేబుల్ కాబట్టి కొంచెం ఆ రిజర్వేషన్ కోటాను తగ్గిస్తూ ఉంటారు అనమాట. ఈ మధ్య మోడీ ఈడబ్ల్యూఎస్ అని చెప్పి కూడా ఒక అందరికీ రిజర్వేషన్ ఇవ్వాలి అన్నట్టు ఎకనామికల్గా క్యాస్ట్ పరంగా ఎక్కువ ఉన్నా సరే అందరు కూడా ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ పీపుల్ కూడా ఉంటారు, హైయెస్ట్ క్యాస్ట్ అయినా సరే అని చెప్పి ఇది ఒక మంచి మంచి స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు అన్నమాట. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఒకటి ప్రవేశపెట్టారు. దట్ ఈస్ గుడ్ వన్. దట్ ఈస్ గుడ్ మూమెంట్ ఇన్ ది సొసైటీ ఆల్సో. నెక్స్ట్ వన్, comprehensive human goals are to achieve the comprehensive human goals, these are the things should need here. That is, comprehensive human goals are right understanding, prosperity, fearlessness and coexistence. Programs need to achieve the comprehensive human goals are: first one is education, right living, health, self regulation, justice, perseveration, production, work through work we can product something, we can produce something, exchange, storage. These are the things: education, health, justice, production, exchange. దీస్ ఆర్ ది హ్యూమన్ గోల్స్. నార్మల్లీ ఏదైనా సరే మన గవర్నమెంట్ ఏంటంటే వీటి మీద ఎక్కువ ఉంటుంది. మీరు చూస్తే కరెక్ట్గా చూస్తే ఏంటంటే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, జస్టిస్, ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ వీటిల్లోనే ఎక్కువ స్కీమ్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఏదైనా సొసైటీకి ఏదైనా మంచి చేయాలనుకుంటే ఈ స్కీమ్స్ని ఎనీ వన్ సెక్టార్కి బాగా బాగా చేస్తే చాలన్నమాట. దట్ సొసైటీ ఈస్ గోయింగ్ టు బీ in the appropriate manner, that society is going to flourish also. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో అన్నీ సరిగ్గా జరుగుతున్నాయి లేదు చూసిన, హెల్త్ సెక్టార్లో అందరికీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా జరుగుతుందా, జస్టిస్ న్యాయం జరుగుతుందా లేదా, ప్రొడక్షన్ మన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొడక్షన్ ఎట్లా జరుగుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంది, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఎలా జరుగుతుంది ఏంటి, ఫ్రమ్ వన్ స్టేట్ టు ద అదర్ స్టేట్, లైక్ దట్ అవన్నీ చూసుకుంటే దట్ ఈస్ ఏ కాంప్రహెన్సివ్ హ్యూమన్ గోల్ అవ్వాలన్నమాట. వీటిని మొత్తాన్ని ఎడ్యుకేషన్ ఫస్ట్. రైట్ లివింగ్, ఎడ్యుకేషన్ రిఫర్స్ టు ది అండర్స్టాండింగ్ హార్మోనీ అట్ ఆల్ ది 4 levels of living, while right living refers to the commitment and preparedness to live in harmony at all the 4 levels of living. Health first, self regulation. Health regulation, this is the self regulation, feeling of reasonability for nurturing, protecting and rightly utilizing the body. నర్చరింగ్ పెంచి పోషించడం, ప్రొటెక్ట్ చేయగలగడం అండ్ రైట్లీ కరెక్ట్గా యూటిలైజ్ చేయడం అన్నట్టు, మన బాడీలో ఉన్న మన స్ట్రెంగ్స్ని కరెక్ట్గా యూస్ చేసుకోవడం అన్నట్టు. అండ్ ద బాడీ ఈజ్ ఫిట్ టు యాక్ట్ అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ దెర్ ఈస్ హార్మోనీ అమాంగ్ ది పార్ట్స్ ఆఫ్ ది బాడీ అండ్ ఇట్ ఈస్ referred to as health or swatya. This is the Sanskrit word swatya. Next one is justice. Preservation. Justice means preservation. Justice, nyaya, refer to harmony in the relationships between the human beings, while preservation refers to harmony in the relationships between the human beings and the state of nature. మనకి ఏదైనా ఒక రైట్స్ ఉంటే ఆ రైట్స్ని ప్రొటెక్ట్ చేయగలగాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న కాన్స్టిట్యూషనల్ హ్యూమన్ రైట్స్ ఉన్నాయి కదన్నమాట, ఆ రైట్స్ని కరెక్ట్గా మనకి కాపాడితే చాలన్నమాట. మనకి ఏం చేయక్కర్లా, ఆ హ్యూమన్ రైట్స్ని కరెక్ట్గా అప్రోప్రియేట్గా ఈచ్ అండ్ ఎవ్రీ రైట్ని ఆ పర్టికులర్ ఆర్టికల్స్ రైట్స్ని మనకి ఇవ్వగలిగితే చాలన్నమాట. ఏ రైట్ని కూడా స్టాప్ చేయకుండా ఆ హ్యూమన్ రైట్స్ని ఇవ్వగలిగితే ఎనఫ్, మనకి ఏం అక్కర్లేదు అనమాట. వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నట్టే లెక్క అనమాట, మనకి అప్రోప్రియేట్గా జస్టిస్ జరుగుతున్నట్టే లెక్క. ఎక్స్చేంజ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్చేంజ్. Storage. Exchange refer to the exchange of physical facilities between the members of the society, while storage refers to the storage of physical facilities that is left after fulfilling the needs of the family. ఏదైనా సరే స్టోరేజ్ రిఫర్స్ టు ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి
ఫార్మర్స్ని తీసుకుంటే వాళ్ళు యూస్ చేసుకోవాల్సిన ప్యాడీ వాళ్ళు యూస్ చేసేసుకుని నెక్స్ట్ సొసైటీకే ఇస్తారనమాట. నెక్స్ట్ వాటిని సొసైటీకి వేరొక ఇన్ దోస్ డేస్ వాళ్ళకి కావాల్సినంత వాళ్ళు ఉంచుకొని స్టోరేజ్కి స్టోరేజ్కి స్టోరేజ్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఎక్స్ట్రాగా ఉంటే వాళ్ళు సొసైటీకి పీపుల్ ఎవరైనా పేదవాళ్ళు ఉంటే పూర్ పీపుల్ ఉంటే వాళ్ళకి డొనేట్ చేసేసేవాళ్ళు అనమాట. అట్లాగా వాళ్ళకి కావాల్సినంత ఉంచుకొని దట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ రిసోర్సెస్ అనమాట. అట్లా ఆ విధంగా కూడా ఎక్స్చేంజ్ చేయటం వల్ల అంటే ఒక ఫ్రూట్ఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది అనమాట. నీడ్స్ ఆఫ్ ది ఫ్యామిలీ వీ కెన్ నౌ సీ హౌ ద 5 dimensions ఆఫ్ human humanity humanistic society are able to ensure the human goal here. Next one, education. Right living leads to right understanding. Having the process of education and the right living leads to right understanding in the individual. Health. Self-regulation leads to prosperity. Having the program for health and sanyam leads to the well-being of the body. Had identification of needs for physical facilities, which along with production ensures feeling of prosperity in the family. మనకి ఎడ్యుకేషన్ ఉంటే ఎడ్యుకేషన్ రైట్ అండర్స్టాండింగ్ ఉంటే ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఉంటే వీఆర్ గోయింగ్ టు రైట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ది రైట్ లివింగ్ లీడ్ టు ది రైట్ అండర్స్టాండింగ్. హెల్త్ కరెక్ట్గా ఉందనుకో, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్గా ఉంటే సెల్ఫ్ రెగ్యులేషన్ లీడ్ టు ప్రాస్పరిటీ. జస్టిస్, that is preservation, lead to fearlessness and coexistence. These are the main points is enough that is explained here. Ensuring justice in relationship or mutual fulfillment in relationships on the basis of value like trust, respect, etc. lead to fearlessness in society, while suraksha of nature via enrichment, protection and right utilization lead to the coexistence in nature. To achieve comprehensive human goal, production in work leads to prosperity and coexistence. That is, production and work are for physical facilities, and this lead to a feeling of prosperity in the family. Production is done in harmony with nature, and hence this also lead to the coexistence with nature. Next one, exchange storage lead to the prosperity and fearlessness. When we store and exchange of mutual fulfillment and not for exploitation, then it leads to the fearlessness. అప్పుడు ఏంటంటే మనకున్నదంతా సరిపెట్టుకొని వేరొకరికి ఏదైనా సాయం చేయగలిగితే అదేంటంటే ఒక ఫియర్లెస్నెస్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఆటోమేటికల్గా సొసైటీలో ఒక ఫ్రూట్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనమాట ఇన్ సొసైటీ. దీస్ ఆర్ ది right understanding and right feelings will lead to in every individual prosperity in every family, fearlessness, trust in society, coexistence in nature or existence anamata. These are the things we will come across to achieve the comprehensive human goal. And finally, justice 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 is the recognition of values, the definite feeling in relationship, their fulfillment. The right evaluation of the fulfillment results in mutual happiness అనమాట. అదేంటంటే కరెక్ట్గా న్యాయంగా మనం ఉంటున్నాము, అందరికీ సమన్యాయం జరుగుతుంది అనుకుంటే అది ఇండివిజువల్కి మ్యూచువల్ హ్యాపీనెస్ ఉంటుంది అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి. జస్టిస్ కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ది ప్రాపర్ ordering of things and people within a society. There are 4 elements: recognition of values, fulfillment, evaluation, and mutual happiness ensured. When all the 4 are ensured, justice is ensured. ఈ వాల్యూస్ కానీ వాళ్ళకున్న ఇంపార్టెన్స్ని ఫుల్ఫిల్మెంట్, వాళ్ళకున్న ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటే వాటిని ఫుల్ఫిల్ చేయటం, ఎవాల్యుయేట్ చేయటం, అవి సకాలంలో అందుతున్నాయో లేదో చూసుకోవడం, మ్యూచువల్ హ్యాపీనెస్, అందరూ హ్యాపీగా ఉంటున్నారో లేదో చూస్తే ఈ 4 వాల్యూస్ ఉంటే when all the 4 are ensured, justice is ensured. అవి సమపాలనలో ఉంటే ఆటోమేటికల్గా వాళ్ళకి జస్టిస్ జరుగుతుందని చెప్పొచ్చు అనమాట. మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ ఈస్ ద హాల్ మార్క్ ఆఫ్ జస్టిస్, and justice is essential in all the relationships. Justice starts from family and slowly expand to the whole family. The child gets understanding of justice in the family. ఎవరైనా సరే ఒక చిన్న పిల్లవాడిని తీసుకుంటే వాడు చిన్నప్పటి నుంచి మనకి సొసైటీ చాలా చేస్తుంది, మన సొసైటీ బాగుంది, మన 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 స్టేట్ బాగుంది, మన కంట్రీ బాగుంది అనే ఫీలింగ్ ఉంటే ఆటోమేటికల్లీ
అది జస్టిస్ జరుగుతున్నట్టే అనమాట. ఆ చైల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అట్లా చైల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్టిస్ జరుగుతుంది. నేను బాగా అభివృద్ధి చెందాను మన సొసైటీలో అన్న ఫీలింగ్ ఉంటే ఏంటంటే, ఆటోమేటికల్లీ ఆ ఫీలింగ్ వస్తే చాలన్నమాట. జస్టిస్ జరుగుతున్నట్టే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అనమాట. ఆ ఫీలింగ్ రాపోతే ఎక్కడో సంథింగ్ వెంట్ రాంగ్ అని అర్థం అనమాట. ఇఫ్ ద అండర్‌స్టాండింగ్ ఆఫ్ జస్టిస్ ఈస్ ఎన్‌ష్యూర్డ్ ఇన్ ద ఫ్యామిలీ, దేర్ విల్ బి ఎ జస్టిస్ ఇన్ ది ఇంటరాక్షన్స్ we have in the world at large. If we do not understand the values in relationship, we are governed by our petty prejudices and conditionings అనమాట. అది అట్లా ఇఫ్ యూ డూ నాట్ అండర్స్టాండ్ ది వాల్యూస్, మన రిలేషన్షిప్స్లో వాల్యూస్ అర్థం చేసుకోలేదు అనుకోండి, వీఆర్ గవర్న్డ్ బై అవర్ మనకున్న చిన్న చిన్న కోరికలతోటి, పెట్టి థింగ్స్ తోటి ఏంటంటే సమ్ కండిషన్స్ పెట్టుకొని అట్లాగా వాటిని అవే కరెక్ట్ అనుకొని అట్లా ఉంటే, వీ మే ట్రీట్ పీపుల్ యాజ్ హై ఆర్ లో బేస్డ్ ఆన్ ది బాడీ ఆర్ పర్టికులర్ caste or sex or race or tribe on the basis of wealth and possession or on the belief systems that ones follow. అట్లాగా ఇట్లా మనకు సెల్ఫ్ సెంటర్డ్‌గా ఉన్న పీపుల్ ఏంటంటే ఇవన్నీ క్రియేట్ చేస్తారు. బయాస్ ఇన్ దిస్ విత్ రెస్పెక్ట్ టు ది క్యాస్ట్, సెక్స్, రేస్, ట్రైబల్ ఇవన్నీ హై, లో, హై, లో, హై, లో అని చెప్పి ఈ డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తారనమాట పీపుల్‌లో. అట్లా మ్యూచువల్ రెస్పెక్ట్ లేకపోవటం వల్ల. అండ్ all this is source of injustice and lead to the fragmented society, while our natural acceptance is for an undivided society and universal human order. అందుకని ఒకరినొకరు ఏంటంటే మ్యూచువల్ రెస్పెక్ట్ యాక్సెప్ట్ చేయగలరనమాట. వాళ్ళు ఉన్న డిఫరెన్సెస్ కూడా యాక్సెప్ట్ చేయగలిగితే, హ్యావింగ్ ఎక్స్ప్లోర్డ్ ద హార్మోనీ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ ద హార్మోనీ ఇన్ ద ఫ్యామిలీ. దిస్ ఎనేబుల్స్ అస్ టు అండర్స్టాండ్ ది హార్మోనీ at the level of society and the nature also. అలాగా మనలో హార్మోనీ ఉండాలి, సెల్ఫ్లో హార్మోనీ ఉండాలి. ఆటోమేటికల్లీ ఇట్ విల్ లీడ్స్ టు ది హార్మోనీ ఇన్ ఫ్యామిలీ, and automatically it will leads to the harmony in nature or existence here. In this way, harmony in our living grows. We slowly get the competence to live in harmony with all the human beings. అందరితోటి మనం అందరం సమానమే, మనం అందరం హ్యాపీగా ఉండాలి అన్న నేచర్ ఉంటే ఆటోమేటికల్లీ ఎవ్రీవన్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ ది సిచ్యువేషన్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. This is the I relation, recognizing the values in a relationship, fulfillment of values, evaluating the fulfillment of values, మ్యూచువల్ హ్యాపీనెస్. ఫైనల్గా వచ్చేది ఏంటంటే, ఒకరికొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుంటే ఆటోమేటికల్లీ ఒక ఒక టాలరెన్స్ ఉంటాయి అనమాట. ఒక రిలీజన్లో కానీ, ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్లో కానీ ఒక టాలరెన్స్ ఉంటాయి. అంటే ఒకరికొకళ్ళు మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటే ఆటోమేటికల్లీ ఫైనల్గా మ్యూచువల్ హ్యాపీనెస్ ఈజ్ పాసిబుల్. దట్ ఈస్ ద థింగ్ హియర్. This is about harmony in self, harmony in family and relationships, and finally harmony in nature. That's it.